ఒక మ్యాచ్ కాదు, ఇది చరిత్రతో ఆడిన సిరీస్. 1954 పార్టిషన్ జరిగిన కొన్ని సంవత్సరాలకే భారత్ తొలిసారి పాకిస్తాన్ గడ్డపైకి అడుగుపెట్టింది. ఇది సాధారణ క్రికెట్ టూర్ కాదు. విభజన గాయాలు ఇంకా తాజాగా ఉన్నాయి. కాశ్మీర్ సమస్యతో రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అలాంటి సమయంలో భారత్ జట్టుకు కెప్టెన్గా నిలిచారు విను మాన్కడ్. అతని ముందు ఉన్న సవాలు ఒక్కటే కాదు, మైదానంలో పాకిస్తాన్ను ఎదుర్కోవాలి, మైదానం బయట చరిత్రను కూడా ఎదుర్కోవాలి. 1954 డిసెంబర్ నుంచి 1955 మార్చ్ వరకు భారత్ పాకిస్తాన్లో పర్యటించింది. 5 టెస్టులు, కానీ ఒక్కటి కూడా గెలవలేదు. అలా అని ఒక్కటి కూడా ఓడిపోలేదు. అన్ని 5 టెస్టులు డ్రాగా ముగిశాయి. అయితే ఈ టూర్లో అసలైన విజయం స్కోర్ బోర్డులో లేదు. లాహోర్లో భారత అభిమానులను చూసేందుకు 10,000 మంది పైగా భారతీయులు వెళ్లారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం సరిహద్దు విడదీసిన ప్రజలను క్రికెట్ మళ్ళీ ఒకే మైదానంలో తీసుకొచ్చింది. వేర్ పొలిటీషియన్స్ హ్యాడ్ ఫెయిల్డ్, క్రికెటర్స్ సక్సీడెడ్. అంటే రాజకీయాలు దూరం చేసిన మనుషులను క్రికెట్ దగ్గర చేసింది. ఇదే భారత్ పాకిస్తాన్ క్రికెట్కు చరిత్రలోని తొలి పెద్ద అధ్యాయం.